మా పాప తనకొచ్చిన ప్రైజ్ని ఏదో ఒకలాగా యూజ్ చేయమ్మా ఏదైనా స్వీట్ చేసి అని అంటే ఒక్కసారి ఈ రాగి కేక్ ట్రై చేద్దామని చేసి చూసిన. చూడండి, బాగానే వచ్చింది. మనమంతా పిండి కలుపుకునే ముందే దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కుక్కర్కి విజిల్ ఇంకా రబ్బర్ తీసేసి ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ దీనిలో కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను 5 స్టార్ చాక్లెట్ వేస్తున్నాను మెల్ట్ చేసి. ఫస్ట్ మజ్జిగ, నూనె, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి మంచిగా గిల కొట్టినాక బెల్లం కూడా వేసుకోవాలి. అయితే ఒక కప్పుకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. ఇంకా మిగతా అన్నీ 3/4 కప్స్ తీసుకున్నాను. లైక్ పాలు, పెరుగు, ఇంకా ఆయిల్, అవన్నీ ఇలా మంచిగా అన్నీ మిక్స్ చేశాక చాక్లెట్ని కూడా మిక్స్ చేశాక ఇదిగో చూడండి మంచి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. వచ్చినాక ఇదిగోండి ఇదే గిన్నె మా పాపకి ప్రైజ్ వచ్చిందనమాట. సో ఏదైనా స్వీట్ చేయమంటే నేను ఇది ట్రై చేసిన, బాగానే వచ్చింది. ఇట్లా కొంచెం పైన కొంచెం ఖాళీ ఉండేలాగా దాన్ని పోసుకొని మనం ముందు ప్రీహీట్ చేసిన కుక్కర్లో పెట్టేసుకొని 30 to 40 minutes ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రాగి అనేది మనకు ఐరన్, ప్రోటీన్, కాల్షియం అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. అందుకే రాగిని బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా స్నాక్స్లో కానీ ఎలాగైనా పిల్లలకి కొంచెం తినిపించడానికి ట్రై చేస్తే బాగానే ఉంటుంది. చూడండి, మరీ మైదాలాగా స్పాంజీగా కాకుండా కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. మిగిలిన పిండితో కూడా నేను ఇంకో ప్యాన్లో పెట్టేసి ఇలా ఈ హార్ట్ షేప్లో చేశానన్నమాట. ట్రై చేయండి, బాగుంది.